చిన్న మిస్టేక్ వల్ల మోటార్ అయితే పోయింది. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ బ్యాక్ టు మనీ అండ్ రాయ్. ఈ రోజు మనం ఒక కస్టమర్ చేతుల నుంచి పోయిన కంప్లైంట్ కి అయితే వచ్చినాం. మనము కస్టమర్ వాళ్ళ ప్రాబ్లం వచ్చేసి చిన్న ప్రాబ్లం ఉంది. జస్ట్ ఫ్రిడ్జ్ ఆన్ చేస్తానే 5 మినిట్ కూలింగ్ వస్తుందంట. 5 మినిట్ తర్వాత ఒక హాఫ్ అన్ అవర్ కూలింగ్ రాదంట. మళ్ళీ హాఫ్ అన్ అవర్ ఫ్రిడ్జ్ ఆఫ్ చేసేసి మళ్ళీ ఆన్ చేస్తున్నారంటే మళ్ళీ కూలింగ్ వస్తుందంట ఒక 5 మినిట్. ఆ కంప్లైంట్ ఉంటే వేరే టెక్నీషియన్ వాళ్ళకి ఫోన్ చేసి నేను అర్జెంట్ అనేది తిరుపతిలో లేను, బయట ఊరికి వెళ్ళానంటే కస్టమర్ వాళ్ళు వచ్చేసి ఏం ప్రాబ్లం ఉంటుంది అని అడిగితే ఒకసారి కెపాసిటర్ ఏమైనా పోయి ఉంటుంది సార్, ఫ్యాన్ మోటార్ దానికి చెప్పినారంట. ఆ కస్టమర్ వాళ్ళు డైరెక్ట్ పోయి 2 MFD కెపాసిటర్ ఉంటే దీనికి వాళ్ళు వచ్చేసి 12 MFD కెపాసిటర్ తెచ్చి వేసిన దాని వల్ల మనకి స్టార్టింగ్ వైండింగ్ అయితే కాలిపోయింది ఫ్యాన్ మోటార్ కి. ఇంకా వాళ్ళు వచ్చేసి డైరెక్ట్ కస్టమర్ వాళ్ళు వచ్చేసి మనకు కాల్ చేయడం అయితే జరిగింది. మనం డైరెక్ట్ పోయేసి కస్టమర్ వాళ్ళకి ప్రాబ్లం ఎక్స్ప్లెయిన్ చేసి ఇంకా డైరెక్ట్ మోటార్ అయితే రీప్లేస్మెంట్ చేసేసి డైరెక్ట్ వేరే మోటార్ తెచ్చేసి కొత్త మోటార్ వేసి కస్టమర్ వాళ్ళకి కూలింగ్ మొత్తం చూపించేసినాము. కస్టమర్ వాళ్ళకి చెప్పినాం మళ్ళీ నెక్స్ట్ టైం అనేది మీరు ఫ్రిడ్జ్ లో చేతులు అయితే పెట్టగాకండి, ఇవి నార్మల్ గా ఏ పని అనేది వాళ్ళే చేయాలా, ఏ పని అనేది వాళ్ళే చేస్తేనే బాగుంటది అని చెప్పేసి కస్టమర్ వాళ్ళకి 2 MFD కెపాసిటర్ జస్ట్ మార్చడం వలన సాల్వ్ అయ్యే ప్రాబ్లమ్ ని ఇంకా ఊరికనే డబ్బులు అయితే ఖర్చు పెట్టింది, మోటార్ మార్చే అంత పొజిషన్ కి వెళ్ళిపోయింది. అందుకోసం అని ప్రతి కస్టమర్ అనేది తొందరగా పడకూడదు. ఏ ప్రాబ్లం ఉన్నా కూడా ఒక టెక్నీషియన్ ని పిలిపించి చెక్ చేయడమే చాలా ఇంపార్టెంట్. ఇంకా వీడియో చూసిన వాళ్ళైతే దీనికి ఒపీనియన్ ఏం చెప్తారు, ఇంకా ఏమైనా తప్పు చెప్పే ఉంటే సారీ. ఈ వీడియో చూసిన వాళ్ళు మొత్తం ఒకసారి లైక్ చేయండి, ప్లస్ ఫాలో చేయండి మన అకౌంట్ ని.